హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈ మధ్యకాలంలో హిందువుల్ని మోసం చేయడానికి ఒక్కొక్కళ్ళు పన్నుతున్న పన్నాగాలు అలా ఇలా లేవండి, పీక్ లెవెల్లో ఉన్నాయి. నిన్నగాక మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు మేం చూసిన ఒక సందర్భాన్ని మీకు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే శ్రీశైలంలో ఇప్పటికే దేవస్థానం కేటాయించిన అనేక షాపుల్లోనే అన్యమతస్థులకి షాపులు కేటాయించారు అని ఎప్పటి నుంచో మేము పోరాటం చేస్తూ ఉన్నాం. వాటిని రద్దు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మేము, మాతో పాటు అనేక హిందూ సంఘాలు ఈ విషయం మీద మాట్లాడుతూనే ఉన్నాయి. కానీ ఏ హిందూ సంఘం యొక్క ఇబ్బందిని కానీ లేకపోతే వాళ్ళ మనోభావాల్ని కానీ హిందువుల యొక్క మనోభావాల్ని కానీ పట్టించుకోకుండా దేవస్థానం వాళ్ళు అన్యమతస్థులకి కేటాయించిన షాపుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. దీని వెనకాల రాజకీయ కారణాలు కూడా ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళ మెహర్బానీ కోసం అక్కడ కొంతమందిని పోషిస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం. అయితే చివరికి ఇది ఎలా వచ్చేసింది అంటే అక్కడ కేవలం శ్రీశైలం దేవస్థానం షాపుల్లోనే కాకుండా బయట ఉన్న వాటిల్లో కూడా హిందూ పేర్లతోటి ముస్లింలు కొన్ని షాపులు పెట్టుకుని హిందువులను అక్కడికి ఆకర్షిస్తూ ఉన్నారు. అయితే ఇంతకాలంగా మేము కూడా చట్టపరంగా ఇది న్యాయం జరుగుతుంది, ప్రభుత్వాలు మనకు న్యాయం చేస్తాయి, మన క్షేత్రాల్లో మన వ్యవహారాలు మాత్రమే ఉంటే మన వాళ్ళకి మాత్రమే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము ఎంతో ఆశపడ్డాం, ఎదురు చూసాం. కానీ దురదృష్టవశాత్తు అవి ఏవీ జరగట్లేదు. అందుకే చివరికి ఒక నిర్ణయానికి వచ్చాం. ఇక నుంచి శ్రీశైలం వెళుతున్న వాళ్ళందరూ కూడా, హిందువులందరూ కూడా, హిందూ దేవాలయానికి వెళుతున్న భక్తులందరూ కూడా హిందువుల వద్దనే మీరు షాపింగ్ చేయండి, హిందువుల వద్ద మాత్రమే వస్తువులు కొనండి. ఇది చూసి చాలా మంది ఏంటి వీడు హిందూ దేశం అనుకుంటున్నాడా, సెక్యులర్ దేశం అనుకుంటున్నాడా అంటూ చాలా మాటలు మాట్లాడవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ దేశం సెక్యులర్ ఎవరో కాదంటలా. ఎందుకంటే రాజ్యాంగంలో నుంచి దాన్ని తొలగించే వరకు ఇది సెక్యులర్ దేశమే. ఇంకా చెప్పాలంటే ఈ దేశం సెక్యులర్ అనే కంటే కూడా మన రాజ్యాంగం సెక్యులర్. దిస్ విల్ బి మోర్ ప్రిసైజ్. కానీ మా దేవాలయం సెక్యులర్ కాదు, మా దేవాలయ పరిసరాలు సెక్యులర్ కాదు. అవి హిందువులకి సంబంధించినవి మాత్రమే అక్కడ నడవాలి. దీని మీద మేము చాలా స్ట్రాంగ్ స్టాండ్ తోటే ఉన్నాము. దానికోసమే మేము పనిచేస్తాం కూడా. అయితే మనలాంటి వాళ్ళు ఇలాంటి భావజాలం స్ప్రెడ్ చేస్తారని తెలిసి కొంతమంది ముస్లింలు అతి తెలివి చేస్తూ ఉన్నారు. అయితే ఈ అతి తెలివితేటల్లో అన్నిటిని ఎగ్జామిన్ చేయడం నాకు కుదరలేదు. కానీ నిన్న మొన్న శ్రీశైలం వెళ్ళినప్పుడు ఒకటి గమనించాను. ఆ గమనించింది ఈరోజు మీకు ఖచ్చితంగా నేను చూపించాలి, మీతో ఆ బాధను పంచుకోవాలి. ఒక్కసారి ఈ హోటల్ పేరు చూడండి, చూస్తున్నారు కదా, హోటల్ సహస్రా. బాగుంది పేరు, స్వచ్ఛమైన హిందూ పేరు. కానీ ఈ హోటల్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు, ఈ హోటల్ యాజమాన్యం ఎవరు అనేది కూడా మీకు తెలియాలిగా. దానికోసమే నేను అది ఇది చెప్తే అబద్ధాలు అనొచ్చు. కాబట్టి ఆ హోటల్ యొక్క ప్రొప్రైటర్షిప్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో దాని డాక్యుమెంట్ని మీరు చూడండి. ఎందుకంటే ఇదేమి సీక్రెట్ డాక్యుమెంట్ కూడా కాదు, వాళ్ళ హోటల్లో డిస్ప్లేలో బహిరంగంగా పెట్టారు. చూస్తున్నారు కదా, హోటల్ సహస్ర, ప్రొప్రైటర్ పేరు షేక్ మౌలాలి. ప్రెమిసెస్ అడ్రస్ కూడా చూడండి, డోర్ నెంబర్ 1-4-61/1 నియర్ నంది సర్కిల్, శ్రీశైలం దేవస్థానం. కరెక్ట్ గా శ్రీశైల దేవస్థానం ప్రధాన ఎంట్రన్స్ ఏదైతే ఉందో నంది సర్కిల్, ఆ నంది సర్కిల్ దగ్గరలోనే పెట్టారు ఇది. మరి హోటల్ సహస్ర అని హిందూ పేరు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఇక్కడ ప్రాబ్లం పేరు ఒకటే అనుకుంటున్నారు వాళ్ళు. గుర్తు పెట్టుకోండి అందరూ కూడా హిందువులారా, మరీ ముఖ్యంగా మీరు. ప్రాబ్లం ఇక్కడ పేరు కాదు, ఇక్కడ ధర్మం, ఆ ధర్మంతో వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, దాని గురించి చూసుకోవాలి. ఎందుకంటే ఈ సహస్ర అనే పేరు పక్కనే ఉన్న లోగోను ఒకసారి మీరు జూమ్ చేసుకుని చూడండి. చూస్తున్నారు కదా, హోటల్ హెచ్ఎస్ అని ఉంది. కానీ ఆ హెచ్ఎస్ పైన ఏముంది, ఒక మసీదు గుమ్మటం, దానిపైన బాబాస్ గిఫ్ట్ అని ఉంది. అక్కడ వీళ్ళు పైనేమో బాబాస్ గిఫ్ట్ అని రాసుకున్నారు, లోపలేమో చక్కగా స్వామివారు అమ్మవారికి సంబంధించిన ఫోటో పెట్టుకున్నారు. మరి ఇంతకీ ఈ బాబా ఎవరు, సాయిబాబానా లేకపోతే ఏదన్నా ఇంకేదన్నా హజరతుల్లోనే, లేకపోతే వీళ్ళ బాబాలు ఎవరో ఉంటారు కదా, బాబా ఫక్రుద్దీన్, బాబా ఫసీయుద్దీన్ అని చెప్పేసి, ఆ బాబాస్ గిఫ్టా? అది చెప్పరు. నిజానికి అక్కడ పెట్టుకున్న వాళ్ళు నిజంగా చాలా మంది అనొచ్చు, ఏమండి వాళ్ళకి శివుడి మీద భక్తి ఉండొచ్చు కదా అని చెప్పేసి. నిజంగా శివపార్వతుల మీద గనక లేకపోతే మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక అమ్మవారి మీద భక్తి ఉంటే మల్లన్న గిఫ్ట్ అనో, మల్లేశ్వర స్వామి గిఫ్ట్ అనో, మల్లికార్జున స్వామి గిఫ్ట్ అనో పెట్టుకోవాలి, లేదా మాతాజీ గిఫ్ట్ అనో, అమ్మవారి గిఫ్ట్ అనో పెట్టుకోవాలి. అవి ఏమీ పెట్టకుండా బాబాస్ గిఫ్ట్ అని పెట్టారు. పైగా ఈ లోగో పైన ఆ మసీదు గుర్తేంటి, మసీదు గుమ్మటానికి సంబంధించిన గుర్తేంటి? ఇది హిందూ ధార్మిక క్షేత్రం అనుకుంటున్నారా, మరేమైనా అనుకుంటున్నారా? అంతేకాదు అక్కడ అమ్ముతున్న రైస్ బ్యాగ్స్ మీద కూడా గతంలో చూసాం మేము, ఆ లోగోస్ కూడా ముస్లిం మతానికి సంబంధించిన చిహ్నాలతో ఉన్నాయి. అరే అసలు హిందూ దేవాలయాల పరిసర ప్రాంతాల్లో అన్యమత ప్రచారం నడవకూడదు అని చెప్పేసి ఒక జీవో ఉంది మనకి, జీవో 746 అండ్ జీవో 747 ఉన్నాయి. కనీసం ఆ జీవోలని పరిగణలోకి కూడా తీసుకోకుండా ఒక 6A దేవాలయం దగ్గర ఇంత దారుణం జరుగుతూ ఉంటే అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఎంత రాజకీయం కోసం బ్రతుకుతున్నా కూడా
మరి ఇంత లుచ్చ రాజకీయం చేస్తానికన్నా రాజకీయ నాయకులు అక్కడ ఉంది. ఒక పార్టీ వాడు అవసరం కోసం ఆ మతస్థుడికి కొమ్ము కాస్తుంటే మిగతా పార్టీల వాళ్ళైనా అరే మన ముందు ప్రజాస్వామ్య దేశం, మన ముందు సెక్యులర్ దేశం, సెక్యులర్ అంటే హిందువుల్ని ఎక్కి తొక్కటమే కాదు అన్ని మతాలని సమానంగా గౌరవించడం కూడా, కాబట్టి వీళ్ళ మనోభావాలు గౌరవిస్తూ ఇక్కడ మన మతస్థులు ఎవరు ఇక్కడ లేకుండా చూసుకుందామని సామరస్యంగా ఒక్కడు కూడా పంపించే ప్రయత్నం ఎందుకు చేయట్లా? కాబట్టి హిందువులకి మిగిలిన ఏకైక ఆప్షన్ మళ్ళీ చెప్తున్నా, శ్రీశైలం లాంటి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ షాప్లోకి వెళ్ళిపోయి షాప్ పేరు చూసుకున్నో లేకపోతే వస్తువు నచ్చిందనో కొంటాం కాదు, అక్కడ అమ్ముతున్న వాడు ఎవడు అనేది కూడా తెలుసుకోండి. అలాంటి వాళ్ళు మన వాళ్ళు అయితేనే మీరు కొనండి. ఆటోమేటిక్గా ఇక్కడ వ్యాపారం తగ్గిపోతుంది, ఇక్కడ మన ఆటలు సాగట్లేదు అనుకుంటే వాళ్లే అక్కడి నుంచి పలాయనం చెత్తగించి పారిపోవటం జరుగుతుంది. ప్రభుత్వాలు వ్యవస్థలు మనకు అనుకూలంగా పని చేయనప్పుడు మనమే ఒక అడుగు ముందుకెయ్యాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ వీడియో చూసి చాలా మంది అనుకోవచ్చు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి. నా వంతు చేయాల్సింది నేను చేశా. ఆల్రెడీ ఈవో గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళాను. అక్కడ చట్టపరంగా మనకు పాసిబిలిటీ లేదు అన్న విషయం నాకు అర్థమైంది. వాళ్ళ పరిధిలో వాళ్ళు దీనికి చేయడానికి చిత్తశుద్ధిగా లేరు. కారణం ఏంటంటే వాళ్ళ మీద ఉన్న రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, లేకపోతే పైనుంచి వాళ్ళకి అధికారుల ద్వారా వస్తున్న ఒత్తిళ్లు కావచ్చు. అటువంటి వాటి విషయంలో నాకు అర్థమైంది. కాబట్టి నేను ఫస్ట్ టైం ఇట్లాంటి వ్యవహారాన్ని పబ్లిక్లో పెట్టి ఒక కాల్ ఇస్తున్నాను. హిందువులందరూ హిందువుల దగ్గరే షాపింగ్ చేయండి. ఏ మాత్రం మన వాళ్ళకి జ్ఞానం ఉన్నా ఇంగితం ఉన్నా సరే ఇలాంటి వీడియోని కనీసం ఒక్కొక్కళ్ళు 1000 మందికి షేర్ చేయాలా. శ్రీశైలం వెళ్ళే ప్రతి హిందువు ఎలా అయితే వావర్ దర్గా విషయంలో మన వీడియో చూసిన తర్వాత అక్కడికి వెళ్ళటం తగ్గించేశారో చాలా మంది, ఇప్పుడు శ్రీశైలం వెళ్ళిన తర్వాత కూడా శ్రీశైలంలో షాపింగ్ అంటూ చేస్తే ఏదైనా వస్తువులు అంటూ కొంటే మన వాళ్ళ దగ్గరే కొనాలి అన్న ఆలోచన వాళ్ళకి కల్పించాలి. ఇంకా నా వంతు ప్రయత్నాలు నేను ప్రతి దానిలో చేస్తూనే ఉంటాను. ఈ విషయం కూడా అందరికీ పబ్లిక్లో ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నాకు వీలు కాకపోయినా లేకపోతే నాకంటే ఎఫెక్టివ్గా ఎవరైనా పని చేసే వాళ్ళు ఉన్నారనుకున్నా కూడా వాళ్ళన్నా దీని మీద పని చేస్తారో నాకు ఆశ. నాకు నిజంగా ఎవరితో కాంపిటేటివ్ ఫీలింగ్ లేదు. ఎవరైనా పనిచేసి క్షేత్రాన్ని కాపాడుతాను అంటే హ్యాపీ. అంతేగాని నేను పొడిచాను వాడు పొడవట్లేదు అంటూ దిక్కుమాలి ఏడుపులు ఏడవను, ఒక ఆంబోతు రంకెలేసినట్టు అసలు వేయను. ఇంకో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ రీసెంట్లీ ఒక 10 రోజుల క్రితమే శ్రీశైలం పైన కూడా నేను మరొక కేసు వేయటం జరిగింది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అంతకు ముందు ఉన్న పాలక మండలి తీసుకున్న నిర్ణయాల్లో ఉన్న అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా ఆ నిధుల యొక్క లెక్కలు తేల్చడం, అదేవిధంగా వాళ్ళ నిర్ణయాలన్నింటినీ కూడా సెటసైడ్ చేయించడం, పాలక మండలి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా సెటసైడ్ చేయించడం కోసం నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన ఈ పేపర్ క్లిప్పింగ్స్ కూడా మీరు చూడొచ్చు. కావాలంటే హిందూ జనశక్తి తరఫున కేసు వేశాం. కాబట్టి నా శక్తి వంచన లేకుండా నా శక్తికి మించి నేను ఏమేం చేయాలో అవన్నీ చేస్తానే ఉన్నాను. కేవలం యూట్యూబ్లో వీడియోలు పెట్టి ఆపేయట్లా. కాకపోతే అన్ని పనులు నేను ఒక్కడనే చేయలేను కాబట్టి, అన్ని పనులు చేయడానికి నేను ఒక్కడనే సరిపోను కాబట్టి ఈ వీడియో చూసి ఇంకెవరన్నా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని చేస్తారేమో అన్న ఒక ఆశతోటి ఇట్లాంటివి మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. దాంతోపాటు ఈ వీడియో చూసి కొందరైనా సరే మన షాపింగ్ మన వాళ్ళ దగ్గరే చేయాలి, మన డబ్బులు మన వాళ్ళ మధ్య తిరగాలి అని చెప్పేసి ఒక ఆలోచన డెవలప్ చేసుకుంటారని, హిందువుంకే సాత్ అని చెప్పేసి అర్థం చేసుకుంటారని చెప్పేసి చెప్పటం కోసం ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా ప్రతి ఒక్కళ్ళు మేలుకోండి. లేని పక్షంలో మనం ఇలాగే మోసపోతాం, ఇలా మోసపోతూనే ఉంటాం. హిందువులని ఇలాంటి మోసాల నుంచి కుట్రల నుంచి కాపాడటమే నా పని. కాబట్టి నా బాధ్యత నేను పూర్తి చేశా. నౌ ద బాల్ ఇస్ ఇన్ యువర్ కోర్ట్. మీరు ఎంతమందికి షేర్ చేస్తారు ఈ వీడియోని, ఎంతమందికి దీని వెనకాల ఉన్న కుట్రల్ని అర్థమయ్యేలాగా చెప్తారు అనేది మీ చేతుల్లో ఉంది. ప్రతి హిందూ బంధువుకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ క్షేత్రంలోనే కాదు ప్రతి హిందూ క్షేత్రంలో కూడా ఇలాంటి ఎన్నో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని బయటకు వస్తున్నాయి, ఎన్నో బయటకు రాకుండా ఆగిపోతున్నాయి. కానీ ఆ వచ్చిన వాటిని ఆధారంగా చేసుకునైనా సరే ఆ రాని వాటిని బేరీజు వేసుకుని ఓహో మనకి ఇంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు, మనం చీపమ్మంటున్నా ఇంకా మన ఆలయాలు చూరుపట్టుకుని ఎందుకు అక్కడే ఉంటున్నారు అనేది మీరు ఆలోచించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్పు కోసం ఇప్పటి నుంచైనా ప్రతి ఒక్కళ్ళు ఒక ముందడిగేద్దామండి. మన ఆలయాలు మన చేతుల్లో ఉండాలి, మన ఆలయ పరిసరాలు మన చేతుల్లోనే ఉండాలి. ఆనక ఆలయం చుట్టుపక్కల ఏ చిన్న సంఘటన జరిగినా, సంఘటన కాదు ఏ చిన్న దుర్ఘటన జరిగినా సరే మనమే బాధ్యులం అవుతా ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మన ఆలయాన్ని కాపాడుకోవటానికి ఏమేం ప్రయత్నాలు చేయాలో అన్ని శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తారని, అట్లీస్ట్ చేస్తున్న వాళ్ళకి సహకరిస్తారని, అది కుదరని పక్షంలో ఇలాంటి వీడియోస్ని ఇంకో 10 మందికి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ రోజు వరకు చాలా తక్కువ వీడియోస్ని షేర్ చేయండి అని చెప్పడం, కానీ ఇది చేయాల్సిన బాధ్యత అవసరం 2 మీపైనే ఉన్నాయి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.